అప్పట్లో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి ఆటో జర్నీగా మారుతున్నారంటే అందరూ ఎక్సైట్ అయిపోయారు. అదే 150 సినిమా అన్నారు. రామ్ చరణ్ స్వయంగా అనౌన్స్ చేశారు కూడా. కానీ చివరకు సెకండ్ హాఫ్ నచ్చకపోవడంతో ఈ సినిమా కాల్ ఆఫ్ చేశారు. మరి 150 సినిమాను లేట్ చేయడం ఇష్టం లేక వెంటనే కత్తి రీమేక్ ను వినాయక్ డైరెక్షన్ లో మొదలుపెట్టారు. ఇదే విషయంపై స్పందించిన పూరి, నేను 150 కాకపోతే 151 లేకపోతే 163వ సినిమా అయినా చేస్తాను ఆయనతో అన్నారు. ఇంతలో చిరంజీవి చెప్పినట్లు ఆటో జానీ సెకండ్ హాఫ్ బాలేదు అనుకున్నాడేమో కానీ వెంటనే దాని మీద వర్కౌట్ చేయడం మొదలుపెట్టాడు. ఓ 6 నెలలకు ఓ కొత్త సెకండ్ హాఫ్ ను తయారు చేశాడు. అదే కథను ఇప్పుడు చిరంజీవికి వినిపిస్తే వావ్ అన్నారట. 150 సినిమా పూర్తవగానే ఈ సినిమాను అఫీషియల్ గా ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మెగాస్టార్ ను డైరెక్ట్ చేయాలనే కోరికను పూరి అలా తీర్చుకుంటున్నాడన్నమాట. ఇకపోతే మెగా 150 సినిమా తొలి షెడ్యూల్ పూర్తయినట్లు టాక్. కొత్త షెడ్యూల్ మొదలయ్యే లోపు మనోళ్ళు మరి సినిమా కోసం ఒక హీరోయిన్ ను సెలెక్ట్ చేసుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. బలవంతుడు బలహీనుండి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది.